హలో అండి, నమస్కారం. ఈరోజైతే నేను సిఎస్ఎస్లో సిఎస్ఎస్ బార్డర్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్గా చెప్తాను, ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ నేను సిఎస్ఎస్ బార్డర్స్ అని రాశాను కదా. సో మనకైతే బేసికల్గా మనకు బార్డర్స్ అంటే చాలా బాగా తెలుసు. మన నోట్బుక్స్లో సంథింగ్ మనం డ్రాయింగ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు లైక్ మనం బార్డర్స్ అని వినే ఉంటాము, మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు. సో ఒక పేజ్లో ఇలా లైక్ బార్డర్ ఉండడం, ఒక పేజ్కి ఇలా ఉండడం, దీన్ని బార్డర్ అనేసి మనము చిన్నప్పటి నుంచి చూసే ఉంటాము. ఎగ్జాక్ట్గా మనం ఇలాంటి బార్డర్ సిఎస్ఎస్ని యూజ్ చేసి మనమైతే ఇక్కడ చేయొచ్చండి. అంటే ఎక్కడ చేయొచ్చు, మనం వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేస్తాం కదా, దాంతో అంటే హెచ్టిఎంఎల్ బేస్డ్గా ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అప్డేట్ చేసి మనము వెబ్ పేజెస్ చేస్తూ ఉంటాం కదా. సో అక్కడ మనకి ఇన్ కేస్ ఏమైనా లైక్ బార్డర్స్ కావాలి, ఇంకా అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఈ సిఎస్ఎస్ బార్డర్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఒక క్లారిటీ వచ్చింది కదా. సపోజ్ ఒక వెబ్ పేజ్ తీసుకున్నారు, ఓకే, మీరు సంథింగ్ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసి ఒక లైక్ అవుట్పుట్ అనేది చేశారు. దానికి ఇంకా కొంచెం స్టైల్ అప్లై చేసి లైక్ ప్రతి దానికి ఒక ఇది సపరేట్గా ఉండాలి, హైలైట్ అవ్వాలి అనుకుంటే ఏదన్నా బార్డర్స్ పెట్టుకుందాం అనేసి కొందరికి ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అలా చేయాలి అంటే మనం ఈ సిఎస్ఎస్ యూజ్ చేస్తే దీనికి సపరేట్గా ఒక బార్డర్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ కంటెంట్ అనేది ఉంటుంది. అలా మనము ఈ సిఎస్ఎస్ బార్డర్స్ని యూజ్ చేసుకుని అట్రాక్టివ్గా మనమైతే మన వెబ్ పేజ్ని క్రియేట్ చేసేసుకోవచ్చండి. సో లెట్స్ సీ. అసలు నేను ఇక్కడ రాశాను కదా, సిఎస్ఎస్లో బార్డర్స్ ఉంటాయి. అది మళ్ళీ ఒకే టైప్ కాదు, చాలా టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ బార్డర్స్ ఉంటాయండి. సో వాటిలో కొన్ని నేనైతే ఇక్కడ మెన్షన్ చేశాను, చూడండి. ఫస్ట్గా అయితే ఇక్కడ నేను డాటెడ్ సిఎస్ఎస్ బార్డర్ అనేసి రాశాను. డాటెడ్ సిఎస్ఎస్ బార్డర్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, డాటెడ్ అంటే జస్ట్ లైక్ ఇలా డాటెడ్గా ఉంటుందన్నమాట, ఒక స్ట్రైట్ లైన్ ఫార్మేట్ అయ్యి. సో ఈ డాటెడ్ సిఎస్ఎస్ బార్డర్ని మనము ఇన్ కేస్ యూస్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది కూడా చూపిస్తాను, చూడండి. ఇలా డాటెడ్గా అంటే డాట్స్తో ఒక బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇలా మనం డాటెడ్ సిఎస్ఎస్ బార్డర్ స్టైల్ యూజ్ చేస్తే ఇలా డాటెడ్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి డాష్డ్ సిఎస్ఎస్ బార్డర్ అంటే ఏంటి? డాష్ అంటే మనందరికీ తెలుసు, లైక్ ఇలా డాషెస్తో ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక స్టైల్. దీంట్లో ఇది ఎలా ఉంటుంది? జస్ట్ ఇలా లైక్ డాష్డ్గా ఇలా బార్డర్ అనేది మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి సాలిడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక లైక్ ఒక డార్క్నెస్ లేకపోతే ఒక థిక్నెస్ అనేది చెప్పొచ్చు కదా. సో దట్స్ ఇట్ అండి. ఇలా స్ట్రెయిట్ లైనే కాకపోతే కొంచెం సాలిడ్గా ఉంటుంది చూడ్డానికి. ఓకే, సో ఇది కూడా మనకి ఒక థిక్ సాలిడ్ బార్డర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ డబల్ సిఎస్ఎస్ బార్డర్ అనేది చూసాం కదా. సో ఈ డబల్ సిఎస్ఎస్ బార్డర్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే జస్ట్ లైక్ డబల్ లైన్స్ అండి. ఇలా డబల్ లైన్స్తో మనకైతే ఈ స్టైల్, ఈ బార్డర్ అనేది అప్లై అవుతూ ఉంటుందండి. తర్వాత నన్ అంటే ఇక్కడ మనము ఈ నన్ అనే సిఎస్ఎస్ బార్డర్ యూజ్ చేస్తే అసలు ఏమి డిస్ప్లేలో అసలు బార్డర్ అనేది డిస్ప్లే కాకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి హిడెన్ అండి. హిడెన్ అంటే కూడా జస్ట్ లైక్ మనం ఏదైతే అప్లై చేసామో అది ఆ బార్డర్ అనేది హైడ్ అయ్యి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. సో మనకి సిఎస్ఎస్ బార్డర్స్ అనేవి మనము ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా రకాలు అనేవి ఉంటాయి. సో నేనైతే ఇక్కడ మీకు కొన్ని తీసుకుని చెప్పాను. అండ్ మనం ప్రోగ్రామింగ్ లైక్ ప్రాక్టికల్ పార్ట్ చేస్తాం కదా, అప్పుడైతే నేను ఇంకా కొత్త లైక్ సిఎస్ఎస్ బార్డర్స్ అనేవి యూజ్ చేసి మీకైతే చూపించడం జరుగుతుందండి. సో నేను ఎగ్జాంపుల్గా అసలు సిఎస్ఎస్ బార్డర్స్ యూజ్ చేసి ఎలా పర్ఫామ్ చేయొచ్చు కోడ్లో అనేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాను. మళ్ళీ మీకు ప్రాక్టికల్ పార్ట్ కూడా చూపించడం జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్. సో ఇప్పుడైతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను, చూడండి. సో యాజ్ యూజువల్ అండి, మనమైతే హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది తీసుకుంటూ ఉంటాము. తర్వాత వచ్చేసి హెడ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, దాని తరువాత స్టైల్ ట్యాగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టైల్ ట్యాగ్ అనేది నెససరీ తీసుకోవాలి. దీని లోపల మనము ఇవన్నీ చేయాలన్నమాట. ఇక్కడ నేను పీ డాట్, నాకు ఇప్పుడు డాష్డ్ సిఎస్ఎస్ బార్డర్ యూజ్ చేయాలని ఉంది. సో పీ డాట్ డాష్డ్ అని రాయాలి ఇక్కడ. ఓకే, డాష్డ్ అని రాసేసి
ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ నేను బార్డర్ స్టైల్ అనేసి ఇక్కడ మళ్ళీ డాష్ అని పెట్టాను కదా, ఏదైతే మనం యూజ్ చేసామో ఆ డాష్ అనేసి మళ్ళీ యూజ్ చేసి ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసి క్లోజ్ అనేది చేయాలి ఫ్లవర్ బ్రాకెట్ అనేది. తర్వాత వచ్చేసరికి నేను డబల్ది సిఎస్ఎస్ బార్డర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో డబల్ అని రాశాను. తర్వాత వచ్చేసరికి బార్డర్ స్టైల్ కోలన్ డబల్ కదా, ఇక్కడ మనం డబల్ అనే రాసుకోవాలండి. డబల్ రాసుకుని ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. సరే, ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే సాలిడ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సాలిడ్ అనేది తీసుకుని తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఇది ఒక సింటాక్స్ లా అనమాట. బార్డర్ స్టైల్ సాలిడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ ఏదైతే ఇక్కడ తీసుకున్నామో అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండాలి, అప్పుడే మనకి అవుట్పుట్లో అది వస్తుంది. ఎస్, తరువాత ఈ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నేను ఇంకా ఎంత స్టైల్ ఇవ్వాలి అనుకుంటున్నాను, క్లోజ్ చేశాను. తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఓకే, దీని తరువాత ఇక్కడైతే నేను పారాగ్రాఫ్ ట్యాగ్ H2 ట్యాగ్ తీసుకుని లేకపోతే H1 తీసుకుని ఇక్కడ నేను సిఎస్ఎస్ బార్డర్స్ అనేసి రాస్తున్నాను. చూడండి, బార్డర్స్ అని రాసేసి ఈ H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకే, దీని తరువాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని దీంట్లో నేను ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయలేదు. చూడండి, స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఫస్ట్ ఏం తీసుకున్నాను, డాష్డ్ కదా, ఇక్కడ మనమైతే ఇక్కడ స్టైల్ కాదు క్లాస్ అని కూడా మనం తీసుకోవచ్చు. సో క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఒక అట్రిబ్యూట్ అనేది తీసుకుంటున్నాము. సో క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అనేసి ఇది అపోస్ట్రోఫీలో ఇచ్చేసి ఇక్కడ మనమైతే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. తరువాత ఇక్కడైతే మనము లైక్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీ నేమ్స్ అనేవి రాస్తున్నాను. చూడండి, పుష్ప అనేసి రాస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ నేను ఇక్కడ క్లోజ్ చేశాను. చూడండి, ఇక్కడ క్లోజ్ చేయలేదు. జస్ట్ నేను ఈ ఓపెనింగ్ ట్యాగ్లోనే క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్డర్ నేమ్ ఏదైతే ఉందో అది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇది ఒక అట్రిబ్యూట్, ఇది ఒక సింటాక్స్ అనమాట. అంటే దీన్ని మీరు బార్డర్స్ యూజ్ చేయాలంటే ఇదే సింటాక్స్ మనము చేస్తేనే అవుట్పుట్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి సేమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంకొకటి తీసుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ మనము క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ అని ఇచ్చాం కదా, డబల్ అనేసి రాయాలి. తర్వాత వచ్చేసరికి ఇది క్లోజ్ చేసేసి నెక్స్ట్ వచ్చిన మూవీ ఏంటి, గేమ్ చేంజర్ కదా అండి. సో గేమ్ చేంజర్ అనేసి రాస్తున్నాను. తర్వాత ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా ఇక్కడ క్లోజ్ చేశాను. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా ఒకటి ఉంది కదా, సో పీ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం తీసుకున్నాము, సాలిడ్ అని తీసుకున్నాం కదా, సాలిడ్. ఇక్కడ ఇంకా కొత్త మూవీ ఏమొచ్చింది, సో ఇక్కడైతే నేను లైక్ ఓల్డ్ మూవీ బాహుబలి అని రాస్తున్నాను. రాసేసి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో అర్థమైంది కదా, నేను ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను అదే స్టైల్ అనేది బార్డర్ అనేది ఇచ్చాను. నేను ఇన్ కేస్ ఇక్కడ H1కి ఇవ్వాలనుకోండి, ఇక్కడ H1 డాట్ అనేది రాయాలన్నమాట. అర్థమైంది కదా. ఇన్ కేస్ నేను H1 ట్యాగ్ లేకపోతే ఇక్కడ ఇంకా H2 ట్యాగ్ ఇంకేదో లైక్ యూజ్ చేశాను వేరే ట్యాగ్స్ అనేవి, సో అది మీరు ఇక్కడ యూజ్ చేయాలి. H1 H2 H3 ఏదో ఒకటి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో. ఇక్కడ నేను ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయాలనుకున్నాను, పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను బార్డర్స్ ఇవ్వాలి అనుకున్నాను. సో ఇక్కడ నేను పీ డాట్ అనేది తీసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ పీ డాట్ అనేది ఎందుకు తీసుకుంది అనేసి, మనం ఏ ట్యాగ్కి మనము బార్డర్ ఇవ్వాలో అది ఎగ్జాక్ట్గా అక్కడ పీ డాట్ హెచ్ డాట్ H1 డాట్ H2 డాట్ అలా మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ బార్డర్ స్టైల్ సాలిడ్ అలా అదొక సింటాక్స్, ఇదొక సింటాక్స్. సో ఇది మనము ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు మనము క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి మర్చిపోకుండా క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి
ఇంకా హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేయాలి కదా. ఎస్, ఇక్కడ క్లోజ్ చేసేసాను. మరి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది ఏమైనా గెస్ చేస్తున్నారా? ఎస్, సిఎస్ఎస్ బార్డర్స్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ బాడీ ట్యాగ్ ఉంది, బాడీలో ట్యాగ్ ఉంది. సో సిఎస్ఎస్ బార్డర్స్కి ఇక్కడ H1లో ఉన్నదానికి ఏమన్నా బార్డర్ అప్లై అవుతుందా? అవ్వట్లేదు కదా. H1 అంటే బేసిక్గా బిగ్ ఫాంట్లో ఉంటుంది. సో నేను ఇది సిఎస్ఎస్ బార్డర్స్ అనేది నార్మల్గా రాస్తున్నాను. ఓకే, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏముందంటే పుష్ప ఉంది. ఇక్కడ మనం క్లాస్ అట్రిబ్యూట్లో మనం డాష్ అని తీసుకున్నాం, అంటే ఇది ఫస్ట్ వన్ కదా. సో దీంట్లో మనము ఇక్కడ మనం స్టైల్లో కూడా డాష్ ఇచ్చాం కదా. సో ఇక్కడ మనము పుష్పకి ఎలాంటి బార్డర్ వస్తుంది? డాష్డ్ అంటే ఈ విధంగా పుష్ప అనేది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది, రైట్. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ ఏముంది? గేమ్ చేంజర్ అనేసి ఉంది కదా. ఈ గేమ్ చేంజర్ ఎలా అవుతుంది అంటే ఎలా బార్డర్ అనేది వస్తుంది? ఇక్కడ గేమ్ చేంజర్కి పారాగ్రాఫ్ ట్యాగ్లో డబల్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనం డబల్ అనే బార్డర్ అనేది ఇచ్చాం కదా. సో గేమ్ చేంజర్కి డబల్ అంటే డబల్డ్ బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తరువాత మనకి బాహుబలి అని రాసాము. బాహుబలికి ఎలా బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది చూద్దాం రండి. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్లో సాలిడ్ అని తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకి సాలిడ్ అనేది స్టైల్ ట్యాగ్స్లో ఇచ్చేసాము. కాబట్టి బాహుబలికి ఎలా వస్తుంది బార్డర్ అనేది? ఒక సాలిడ్గా వస్తుంది, రైట్. ఒక సాలిడ్ ట్యాగ్ అంటే సాలిడ్ బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఇలా తిగ్గా ఒక బార్డర్ అనేది వస్తుంది. ఓకే, ఇలా మనకు కావాల్సిన కంటెంట్కి మనమైతే ఇలా బార్డర్స్ అనేవి అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇంకా చాలా రకాలైన బార్డర్స్ అనేవి ఉంటాయి. నేను ప్రాక్టికల్ పార్ట్లో క్లియర్గా చెప్తాను. సో కంటిన్యూ అనేది చేసేసేయండి. అర్థమైంది కదా. ఈ బార్డర్స్ అనేవి మనం వెబ్ పేజెస్ ఇంకా అట్రాక్టివ్గా ఎన్హాన్స్ చేయడానికి చాలా బాగా అవసరం అనేవి పడతాయి. కాబట్టి మీరు ఏదైనా వెబ్ పేజెస్ ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ సిఎస్ఎస్ బార్డర్స్ని ఈజీగా తీసేసేసుకోవచ్చు. సో ఇలా మనము ఈ సింటాక్సెస్ పీ డాట్ అంటే ఏదైతే ఇక్కడ మనము పీ డాట్ అని చెప్పాం కదా అండి. సో ఇక్కడ మనము జస్ట్ నార్మల్గా మీరు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. ట్యాగ్ అంటే మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆ ట్యాగ్ డాట్ మీకు ఏదైతే సిఎస్ఎస్ బార్డర్ కావాలో డాష్డా లేకపోతే డబలా నన్నా హిడనా ఏదో ఒకటి అది మీకు ఏది కావాల్సి ట్యాగ్ డాట్ డాష్ అనేసి మనకి ఇది అనేది తెలుసు. ఫ్లవర్ బ్రాకెట్లో మనం ఇంతకుముందు క్లాసెస్ అన్నీ కూడా కవర్ చేసాము. మనకి ఏదైతే కావాలనుకున్నామో అది అట్రిబ్యూట్ అంటే కీ అండ్ వాల్యూ పేర్లో మనం ఇలా తీసుకుని ఆ కోలన్స్ సెమికోలన్స్ చూస్ చేసుకొని ఆ ఫ్లవర్ బ్రాకెట్సే పెట్టాలండి. సో ఇక్కడ ఈ సింటాక్స్ వాడుతున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిఎస్ఎస్ బార్డర్స్లో మనం ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ కదా. ఈ ఓపెన్ ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడే మనకు దాంట్లోని ఇది అట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏది యూజ్ చేయాలనుకుంటున్నామో అది డాష్ డా డబలా సాలిడా లేకపోతే డాటెడా అనేసి. సో ఇలా మనము ఎవ్రీథింగ్ క్లోజ్ చేసేసుకుని ఇలా రన్ చేస్తే మనకైతే ఈజీగా బార్డర్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్లో చెప్పేటప్పుడు మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ బార్డర్స్ అండి. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఇంకా టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా విందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము బార్డర్ కలర్ గురించి ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో ఇక్కడ నేను HTML ట్యాగ్ తీసుకున్నానండి. అండ్ అలాగే ఇక్కడ హెడ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో హెడ్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో జ్యూసెస్ గురించి తీసుకుందాం. ఓకే, జ్యూసెస్ అనేసి లేకపోతే జ్యూస్ కాకపోతే ఏదైనా ఫ్రూట్స్ షాప్ అని పెట్టుకుందాం. ఫ్రూట్స్ ఆర్ జ్యూసెస్ వాట్ ఎవర్. సో ఇక్కడ దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు హెడ్ ట్యాగ్ అయిపోయింది కదా, బాడీ ట్యాగ్ తీసుకుందామండి. సో బాడీ ట్యాగ్లో
బాడీ ట్యాగ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను. ఏ ట్యాగ్ తీసుకుందాం? ఆబ్వియస్గా ఫస్ట్ H1 ఉంటుంది కాబట్టి H1 తీసుకుందాం. H1లో క్లోజ్ చేసేసాను, చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టైల్ ఇవ్వాలి, ఇక్కడ మనము స్టైల్ ఇవ్వాలి. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ బార్డర్ కదా అండి, సో ఇక్కడ మనం బార్డర్ ఇవ్వాలి. బార్డర్ వచ్చేసి ఎంత మీకు నచ్చిన విధంగా ఇవ్వచ్చు. ఒక 3px 5px 4px ఇచ్చేసి చూద్దామా? 4px ఇచ్చాను. ఓకే, 4px ఇచ్చేసి మీకు ఇక్కడ కావాలంటే కలర్ కూడా ఇవ్వచ్చు అనమాట. సాలిడ్ సాలిడ్ బ్లూ ఇద్దామా? ఇవ్వకపోయినా పర్లేదు, అంటే బార్డర్ అంటే జనరల్గా ఆ బార్డర్కి ఒక కలర్ ఉండాలి కదా, ఆ పర్పస్లో మనం ఇస్తూ ఉంటాము. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెమికాలన్ ఇచ్చేసి ఈ స్టైల్ H1 ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తాం. యాంగులర్ బ్రాకెట్ని క్లోజ్ చేసేసాక ఇక్కడ మనం మనకు రావాల్సిన కంటెంట్ని రాసుకుంటాం. సో ఫ్రూట్స్ అన్నాం కదా, సో ఇక్కడ మనం ఫస్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాం. ట్యాగ్లో జస్ట్ సింపుల్గా హిస్టరీ ట్యాగ్ తీసుకుని దాంట్లో మళ్ళీ ఒక స్టైల్ ఇవ్వాలి. స్టైల్ అయితే ప్లస్ ఫస్ట్ ఒకటే దగ్గర ఉంటాయి, ఒక్కోసారి మన మిస్టేక్స్ అవుతుంటాయి. కాకపోతే అది చూసుకోండి ఒకసారి, అంటే లైక్ ఇక్కడ చేస్తున్నప్పుడే మనకు అర్థం అవుతుంది ఆ కలర్స్ వేరియేషన్. మీరు రెగ్యులర్గా చేస్తే ఓ ఇక్కడ ఈ కలర్ రావాలి కదా, ఈ కలర్ ఎందుకు వచ్చేసింది అలా అనిపిస్తుంది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ బార్డర్ ఇచ్చేస్తాం. బార్డర్ వచ్చేసి ఇక్కడ నేను 2px ఇస్తాం. 2px ఇచ్చేసి ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సాలిడ్. ఓకే, సాలిడ్ 2px ఇంకా సాలిడ్ గ్రీన్ ఇచ్చేద్దాం. చేసి సెమీకోలన్ ఇది క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏదైనా లైక్ ఇంకో ఫ్రూట్ ఇద్దాం, గ్రేప్స్. ఓకే, ఇక్కడ ఇది ఓపెన్ చేసాం కాకపోతే ఇక్కడ ఇవ్వలేదు. ఇవన్నీ మనం చూస్తూ చేయాలండి. ఇదంతా ఓకే అయ్యాక నేను ఇప్పుడు రన్ చేస్తాను. Ctrl+S అండ్ స్టార్ట్ డీబగ్గింగ్. చూసారా, ఇక్కడ ఒక లైన్ అంటే ఒక బాక్స్ మాదిరిగా ఉంది. ఫ్రూట్స్ అనేది సింపుల్గా వచ్చింది, బనానాస్ అనేది సింపుల్గా వచ్చింది. ఇది ఫ్రూట్స్ అనేది జనరల్గా మనము హెడ్డింగ్లో మెన్షన్ చేసినట్టున్నాం, అండ్ ఈ బనానా అనేది ఒక ట్యాగ్లో మెన్షన్ చేసాం, పారాగ్రాఫ్ ట్యాగ్, రైట్? అక్కడ మనం ఎలాంటి స్టైల్ ఇవ్వలేదు, అంటే బార్డర్ కలర్ ఇవ్వలేదు, బార్డరే ఇవ్వలేదు అసలు. కాబట్టి ఇలా మ్యాంగోస్కి మనం H1 ట్యాగ్ ఇచ్చినాం కాబట్టి H1 అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ ఇంత పెద్దగా ఉంది. ఇది H3 కాబట్టి ఇలా చిన్నగా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే నేను లైక్ సాలిడ్ బ్లూ ఇచ్చినట్టున్నాను ఫస్ట్ దానికి, సో ఇలా వచ్చింది. సాలిడ్ బ్లూలో
5px ఇచ్చాను కాబట్టి ఇలా. అండ్ గ్రేప్స్కి నేను 2px ఇచ్చిన అండ్ అలాగే సాలిడ్ గ్రీన్ ఇచ్చిన కాబట్టి ఇలా వస్తుంది. దీనికి ఇప్పుడు 2px కాస్త 10px చేసి చూద్దామా? ఓకే, సేవ్ చేసేసి రన్ చేయండి. ఒకవేళ రన్ అవ్వకపోతే మళ్ళీ రీఫ్రెష్ ట్రై చేయండి. ఓకే, రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. చూసారా అండి? ఇంతకుముందు గ్రేప్స్‌కి కలర్ ఎలా ఉండే, అంటే ఈ బార్డర్ ఎలా ఉండే, చాలా థిక్‌గా అసలు అది గ్రీనా కాదా అన్నట్టు అనే విధంగా కనిపించింది. కాకపోతే అది గ్రీనే, కాకపోతే చాలా థిన్‌గా ఉన్నది. అంటే 2px కదా! ఇప్పుడు 10px అంటే ఇది డిఫరెన్స్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ గ్రీన్ తీసేసి రెడ్ పెడదామా? సాలిడ్ రెడ్. ఇక్కడ 4px తీసేసి ఒక 50px ఇస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేసేద్దాం. ఇలాంటప్పుడు ట్రై చేయాలి. ఎగ్జాక్ట్‌గా ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ అప్పుడు నీట్‌గా చేయాలి. అంటే ఇక్కడ ఎలాంటిది ఎలా డిఫరెన్స్ వస్తుందో తెలుసుకోవాలి. చూసారా, ఇక్కడ 50px వస్తే ఇది బాక్సా లేకపోతే ఇంకేదన్నానా అన్నట్టుంది. అండ్ ఇది ఇక్కడ మనం 10px ఇచ్చాము. ఇలా మనము బార్డర్ కలర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను 50, 10 అలా పెట్టాను. మీరు జనరల్‌గా ఒక వెబ్‌సైట్‌లో ఎంత బావుంటుందో, ఎంత పెడితే బావుంటుందో అంతే ఇవ్వడం కరెక్ట్. ఓకేనా? అంటే జనరల్‌గా వెబ్‌సైట్స్‌లో తీసుకెళ్ళి ఇలా 50px, 10px ఎవరో యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారనేసి అలా చేయకూడదు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అంటే ఏది చేస్తే ఎలా ఉంటుంది అనేసి. అంటే ఎంత పెట్టొచ్చు, ఎంత పెట్టొద్దు అని కూడా మీరు చేయకుండా ఇక్కడ నేను చేస్తుంటే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. రైట్? ఇలా మనము రీజనబుల్ బార్డర్స్ అనేవి పెట్టుకుంటే మన వెబ్‌సైట్ అనేది చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. అట్రాక్టివ్‌గా కూడా ఉంటుంది. ఇలా మనము సీఎస్ఎస్‌లో బార్డర్ కలర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ కలర్స్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. బార్డర్ కలర్స్‌లో మనము బార్డర్ సైజ్ 5px, 3px అని మెన్షన్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే కలర్స్‌ని కూడా మెన్షన్ చేసుకుంటున్నాము. అర్థమైంది కదా అండి? నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఫర్దర్ టాపిక్స్ అన్నీ కూడా డెప్త్‌గా చూసేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.